ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మౌనంగా మీ మౌని. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ చాలా ఆనందంగా ఉన్నారని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వీడియో కబుర్లు వచ్చేసి ఒక చిన్న బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చానండి. ఎక్కువ లెంది అయితే లేదులేండి. వీడియో అయితే 8.5 minutes బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోదామండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే మిల్లెట్స్ దోశలు వేస్తూ ఉన్నానండి. మిల్లెట్స్ పిండి అయితే ఎంత బాగా పొంగిందంటే అంత బాగా పొంగిందండి. హాఫ్ వరకు పిండి ఉండేది, పై వరకు పిండి వచ్చేసిందండి. పిండి అంతా పొంగేసి నార్మల్ దోశ పిండి కూడా అస్సలు పొంగదండి. నాకైతే ఈ మిల్లెట్స్ దోశ పిండి అయితే చాలా బాగా పొంగుతుందన్నమాట. మిల్లెట్స్ దోశలోకి నేను ఇక్కడ చట్నీ అయితే చేస్తూ ఉన్నానండి. పప్పల చట్నీ, పుట్నాల పప్పల చట్నీ చేసుకుంటూ ఉంటారు కదా దోశలోకి, ఆ చట్నీ అయితే చేస్తూ ఉన్నాను. ఆ చట్నీ అయితే చాలా బాగా సూట్ అవుతుంది అనిపిస్తుందండి ఈ మిల్లెట్స్ దోశలోకి అయితే. ఆ చట్నీని అలాగనే ఎర్రకారాన్ని ఇలా చేస్తూ ఉంటాను, మార్చి మార్చి చేస్తూ ఉంటానండి. చట్నీలు కూడా నేనైతే ఏం షేర్ చేయలేదండి. చట్నీ రెడీ అయిపోయింది, పక్కన పెట్టేశాను. తర్వాత దోశపిండికి అయితే ఇక్కడ కలుపుకుంటూ ఉన్నాను. ఫస్ట్ కొంచెం దోశపిండి అయితే పక్కన పెట్టేస్తూ ఉన్నానండి. ఎందుకంటే ఆ దోశపిండి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని చెప్పేసి. అంతా అయిపోతుంది కదా ఒకే రోజు, 2 రోజుల పాటు వేసుకుంటాము ఈ దోశపిండిని అయితే. తర్వాత తీసిపెట్టిన చట్నీని పక్కన పెట్టేసి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసి, కొద్దిగా వాటర్ వేసేసి నేను ఇక్కడ కలిపేస్తూ ఉన్నాను. ఎప్పుడైనా దోశపిండిలో సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేస్తేనే బాగా కలుస్తుందండి సాల్ట్ అనేది. తర్వాత కలిపేసిన తర్వాత దోశలు అయితే వేస్తూ ఉన్నాను అనమాట. ఈ దోశలు వేయడానికి ఉక్కు పెన్నం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. నేను వేసే పెన్నము ఉక్కు పెన్నం అనమాట. అదే ఇనుప పెన్నము, ఐరన్ ప్యాన్ అంటూ ఉంటారు. ఈ ఇనుప పెన్నము అంటే కాగడమే ఆలస్యం అండి, అంటే వేడి కావడమే ఆలస్యము. దోశలు టకటక అయిపోతాయి అనమాట. అంత ఫాస్ట్గా కాగిపోతాయండి ఈ దోశలు అనేవి. ఫస్ట్ పెన్నం కాగడానికి ఫుల్ మంట పెట్టేసి ఫస్ట్ దోశ ఫుల్ మంట మీదనే చేస్తానండి. తర్వాత సిమ్లో కానీ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కానీ నేను ఈ దోశలన్నీ వేస్తూ ఉంటాను. చాలా బాగా వస్తాయి అన్నమాట. అటు సైడ్ పుదీనా వాటర్ అయితే ఉడకబెట్టుకుంటున్నానండి. అంటే పుదీనా అదే మార్నింగే డిటాక్స్ వాటర్ తీసుకుంటున్నా అని చెప్పాను కదండి. ఆ డిటాక్స్ వాటర్లో భాగంగా పుదీనా వాటర్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఈరోజు. నిన్నటి బ్లాగ్లో కూడా పుదీనా వాటర్ తీసుకున్నానండి డిటాక్స్ వాటర్ కింద. 2 రోజులు అదే తీసుకున్నాను అనమాట. పుదీనా ఎక్కువగా ఉంటే అలా ఉడకబెట్టుకుంటూ ఉంటాను, ఎక్కువ ఆకులు ఉన్నవన్నీ కూడా. దోశ అయితే అటు సైడ్ ఇటు సైడ్ ఎంత బాగా కాలిందో చూడండి. మనము ఫస్ట్ దోశ ఒక ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసి మనం కాల్చుకుంటే దోశలు అనేవి చాలా బాగా వస్తాయి. దోశ అయితే ప్రిపేర్ అయిపోయింది కదండి. ఇంకా దోశలో చట్నీ వేసేసి పాపకైతే ఇస్తూ ఉన్నాను. ఇంకా మార్నింగే మనకు టిఫిన్ హడావుడి ఉంటుంది కాబట్టి ఫస్ట్ పాపకే ఇస్తానండి. పాప స్కూల్కి వెళ్ళిపోతే తర్వాత మిగతా వాళ్ళకందరికీ పోషిస్తూ ఉంటాను దోశలు అనేవి. పాపకైతే దోశ వేసిచ్చానండి, తింటూ ఉంది అనమాట. ఇంకా పాపతో పాటు మా వారు కూడా బయటికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా మా వారు కూడా తింటూ ఉన్నారు దోశనైతే. పెద్ద 5 స్టార్ హోటల్లోనే అండి ఫీడ్బ్యాక్ ఇచ్చేది. మన ఇంట్లో వంటకు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి కదా ఇంట్లో వాళ్ళందరూ. మా పాప అయితే చాలా బాగున్నాయమ్మా అని చెప్పేసింది అనమాట. మా వారు కూడా ఫస్ట్ నేను చెప్పను అన్నారు. కొద్దిగా మళ్ళీ చెప్పండి ఎలా ఉందో అని అంటూ ఉంటే మా వారు కూడా చెప్తూ ఉన్నారనమాట చాలా బాగుంది అని చెప్పేసి. ఫస్ట్ దోశలు వీళ్ళిద్దరికీ వేసిచ్చానండి, తినేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా తర్వాత నేను మా బాబు వేసుకొని తిన్నాము. చాలా బాగున్నాయండి దోశలు అనేవి. నార్మల్ దోశలు ఎలా ఉంటాయో అలానే ఉంటాయండి. మనం ఈ దోశలతో నార్మల్ దోశ పిండిలో మనం ఎగ్గు దోశ వేసుకుంటాం కదా, అలా కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. నార్మల్ దోశ ఎగ్గు దోశ ఎలా ఉంటాయో అలానే ఉంటాయన్నమాట. తర్వాత ఇంకా టిఫిన్ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత లంచ్ చేశానండి. లంచ్ అలాంటివి ఏమీ చూపించలేదన్నమాట. లంచ్లోకి వచ్చేసి గింజల కూర చేశానండి. కందికాయలు గింజల కూర అనమాట. పచ్చి కందికాయలు తీసుకొచ్చి గింజల కూర చేస్తారు కదా, ఇంతకుముందు వీడియో అయితే షేర్ చేశానండి. పచ్చి కందికాయల కూర అలాగనే రాగి సంగటి చేశానని చెప్పేసి ఆ వీడియో కింద లింక్ ఇస్తాను, చూసేయండి. కుక్కర్లో అయితే గింజల కూర చేశానండి, తొందరగా అయిపోతుందని చెప్పేసి. కుక్కర్ పెడితే బాగా తొందరగా అయిపోతుంది, కూర పని కూడా తొందరగా అవుతుందని చెప్పేసి కుక్కర్లో అయితే వేసానండి. కుక్కర్లో వేసిన కూర ఇంకా పక్కన తీసి పెట్టేసి కుక్కర్ని అయితే కడిగేస్తూ ఉన్నానండి. ఇక్కడ రైస్ కూడా పెట్టేశాను అనమాట. రైస్ ఇక్కడ నేను స్టవ్ మీద పెట్టేస్తానండి ఎప్పుడు కూడా. రైస్ కుక్కర్ ఉందండి ఇంట్లో రైస్ పెట్టడానికి, కాకపోతే ఎక్కువగా పెట్టాను అనమాట రైస్ కుక్కర్లో. ఎప్పుడన్నా రేర్గా బయటికి వెళ్ళాలి, తొందరగా పని కావాలి అని చెప్పేసినప్పుడు ఇలా రైస్ కుక్కర్లో పెడుతూ ఉంటాను. అలాగనే నా పని ఎక్కువ ఉండి నాకు ఓపిక లేదు అన్నప్పుడు రైస్ కుక్కర్లో పెడుతూ ఉంటాను. లేదంటే ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా ఇలా స్టీల్ గిన్నెలో వేసేసి ఉడకబెట్టేస్తానండి. రైస్ కుక్కర్లో రైస్ ఎందుకు పెట్టానంటే రైస్ కుక్కర్ వాడడం అంత మంచిది కాదు అంటున్నారండి. అది అల్యూమినియం కోటింగ్తో చేస్తారు కాబట్టి గిన్నె అనేది అల్యూమినియం మనము ఎక్కువగా వండుకుంటే అల్యూమినియం ఎక్కువగా తినేసి లోపలికి మన బాడీలోకి వెళ్ళిపోయి మతిమరుపు వస్తుందంట అండి తొందరగా. అది ఎక్కడో చదివేసి మా వారు అల్యూమినియం అస్సలు వాడద్దు, స్టీల్ గిన్నెలే వాడుతూ ఉండని చెప్పేసి ఇంతకుముందు స్టీల్ గిన్నెలు అయితే తీసుకొచ్చామండి. ఎప్పుడు స్టీల్ గిన్నెలు వాడడానికి ట్రై చేస్తాను. ఎప్పుడన్నా పెద్దవి చేయాలి అనుకోండి అప్పుడు మాత్రమే ఇలా అల్యూమినియం గిన్నెలు కానీ
లేదంటే సిల్వర్ గిన్నెలు కానీ ఇలాంటివి వాడుతూ ఉంటాను అనమాట. అల్యూమినియం కుక్కర్ వాడకూడదని నేను ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ అయితే తెచ్చుకున్నానండి. ఈ కుక్కర్ వచ్చేసి 1900 పడిందనమాట. లాస్ట్ సమ్మర్లో తీసుకొచ్చాను అనమాట. చాలా బాగా పనిచేస్తుందండి ఈ కుక్కర్లో అయితే. మా ఇంట్లో వాళ్ళకందరికీ సరిపోతుందనమాట. 5 లీటర్స్ కుక్కర్ అనమాట ఈ కుక్కర్ వచ్చేసి. ఏదైనా పెద్ద పెద్ద వంటకాలు చేయాలనుకోండి ఈ కుక్కర్లో చేస్తూ ఉంటాను. తర్వాత చిన్న చిన్నవి చేయాలనుకోండి చిన్న కుక్కర్లో చేస్తూ ఉంటాను. వంట అంతా ఫినిష్ అయిపోయిందని చెప్పేసి ఇక్కడ అంతా క్లీన్ చేస్తూ ఉన్నానండి. కౌంటర్ టాప్ అంతా ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మన కౌంటర్ టాప్ అంతా నీట్గా కనిపించేసి కొంచెం పీస్ఫుల్గా ఉన్నట్టుగా ఉంటుందండి మైండ్ అంతా. లేదంటే మనం అంతా అలానే పెట్టేసి ఏదో ఒక పని చేయాలని చెప్తే అసలు మైండ్ అంతా పీస్ఫుల్గా ఉండదు, ఆ పని మీద శ్రద్ధ కూడా ఉండదన్నమాట. అంతా క్లీన్ చేసిన తర్వాత నేను ఇక్కడ నెక్స్ట్ డేకి ఇడ్లీకి అయితే నానబెట్టేశానండి. ఇడ్లీలోకి ఫస్ట్ మార్నింగే ఇలా మిల్లెట్స్ వేస్తాం కాబట్టి మార్నింగే నానబెట్టేసుకోవాలి. 1 గ్లాస్ జొన్నలు, 1 గ్లాస్ మినపప్పు, కొన్ని కాబోలి శనగలు, అలాగనే 2 టేబుల్ స్పూన్ మెంతులు వేసేసి మార్నింగే పని అయిపోయిన వెంటనే ఇలా నేను నానబెట్టేసుకుంటానండి. ఇవి మార్నింగ్ 8కి లేకపోయినా మన 10-10:30 ఆ టైంలో అయితే నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి 11 అయిందనమాట. నేను 11కి వంట అంతా ఫినిష్ చేసిన తర్వాత 11కి అయితే నానబెట్టేస్తున్నాను. జొన్నలు కొంచెం నానడానికి కొంచెం చాలా టైం పడుతుందండి. జొన్నలు ఎంత మార్నింగ్ నానబెట్టుకుంటే అంత మంచిదని చెప్పేసి ఇలా మార్నింగ్ అయితే నానబెట్టేస్తూ ఉన్నాను. మనం ఈవినింగ్ 8 కల్లా ఈ జొన్నలు అనేవి నానిపోతాయి మనం మార్నింగ్ నానబెట్టేసుకుంటే. లంచ్ అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత ఇంకా నేను అసలు ఏ పని పెట్టుకోలేదండి. పీస్ఫుల్గా పడుకుండిపోయాను అనమాట. తిన్న తర్వాత కొంచెం స్ట్రెస్ లాగా అనిపిస్తూ ఉంటే పడుకుండిపోయేసి ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే ఇక్కడ శనగబుడ్డలు అయితే వేపుతూ ఉన్నాను. ఈ శనగబుడ్డలు మా చెల్లెలు పంపించిందనమాట. మా చెల్లెలకు కూడా ఈ శనగబుడ్డలు దగ్గరలోనే ఉంటాయండి, వాళ్ళు కూడా శనగ వేశారని చెప్పేసి మా చెల్లెలు అయితే ఈ శనగబుడ్డలు పంపించింది. 2 రోజుల క్రితమే పంపించిందండి. నేనే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. అంతకు ముందు రోజు తిన్నామని చెప్పేసి మళ్ళీ ఎక్కువ తినేస్తే ఈ శనగలు అనేవి గ్యాస్ ట్రబుల్ లాగా ఫామ్ అవుతాయండి. అందుకోసం డే బై డే తినడానికి అయితే ట్రై చేస్తామండి ఉన్న రోజులలో. మా వారు అంటున్నారు, ఇది శనగబుడ్డలు గ్యాస్ ట్రబుల్ ఎందుకు పెంచుతున్నావు, పిల్లలకు కూడా మంచిది కాదని. నాకేమో చాలా ఇష్టం అండి. పిల్లలకేమో గ్యాస్ ట్రబుల్ వస్తుందని మా వారేమో ఆడుస్తూ ఉన్నారు, ఎందుకు కాలుస్తున్నావు, ఉంటే తింటూ ఉంటారు లేకుంటే అలానే ఉంటారని చెప్పేసి. ఇప్పుడు నా పరిస్థితి ముందుకు పోతే నొయ్యి వెనక్కు పోతే గొయ్యి అన్నట్టుగా ఉందన్నమాట. ముందుకు వెళ్తేనేమో నాకు ఇష్టము, బాబు కూడా ఇష్టమండి, బాబు కూడా తింటారనమాట. వెనక్కి వస్తేనేమో తినలేమే అనే బాధ అనమాట. ఏం చేయాలో అర్థం కాక కొన్ని అయితే వేయించుతున్నానండి, ఇంకా ఎక్కువ వేయించలేదనమాట. కొన్ని వేయించేసి మా అత్తమామలకైతే ఇచ్చేసాను, వాళ్ళు తింటూ ఉన్నారు. ఇంకొక వాయి వేసాను కదా, ఆ వాయి అయితే మేము తినడానికి వేసుకుంటానమాట. సీజన్లో దొరికే ఫుడ్ను ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉండాలండి. ఎప్పుడు దొరకవు కాబట్టి సీజన్లో దొరుకుతాయి కాబట్టి మాత్రమే. ఇదే అండి ఈ చిన్న బ్లాగ్ అయితే. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి, బాయ్.